సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలోనే అటు విద్యా వ్యవస్థను, ఇటు యువతను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వైసీపీ అయితే ఆరోపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? 2024 ఎన్నికల తర్వాత సహజంగానే ప్రథమ విద్యా సంవత్సరం అంటే మొదట విద్యా సంవత్సరం ప్రారంభ దశలో 650 కోట్ల రూపాయలు కేటాయించి పాఠశాల విద్య ప్రారంభ దశలో 650 రూపాయలు అంటే విద్యార్థి అడ్మిషన్ ప్రభుత్వ పాఠశాల చేరే సమయానికే విద్యార్థికి కావాల్సిన యూనిఫామ్ కానీ బుక్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ ఇచ్చారు. గతంలో ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ ఉంటే హిందీ ఉండేది కాదు, మ్యాథ్స్ ఉంటే సైన్స్ ఉండేది కాదు. ఇప్పుడు అట్లా కాదు, బుక్స్ సమయానికి సకాలంలో బుక్స్ ఇస్తున్నారు, యూనిఫామ్ వచ్చింది. తర్వాత పిల్లలకు సన్నబియ్యం, గతంలో సన్నబియ్యం అని చెప్పారు, అమలు చేసిన పరిస్థితి లేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నబియ్యం కూడా అమలు చేసింది. తర్వాత ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు పేరెంట్స్ డే అని పెట్టారు. ఎవ్రీథింగ్ ఏం కావాలన్నా ప్రతిదీ రాసుకుంటున్నారు, అది ఇంప్లిమెంట్ జరుగుతుంది. P4 అని పెట్టారు. దేనికి పెట్టారు P4 అని? ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడైతే ఈరోజు ఎక్కువ సంఖ్య ఉండి సరైన సౌకర్యాలు లేకుండా ఈరోజు ఉన్నాయో ఆ పాఠశాలన్నీ దత్తత తీసుకుంటున్నారు. ఈరోజు దత్తత తీసుకొని అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఆ పాఠశాలను ఈరోజు విద్యార్థుల చేరిక సంఖ్య పెంచడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి గతం కంటే మెరుగైనటువంటి సౌకర్యాలు, మెరుగైనటువంటి అన్ని రకాల వస్తువులు ఈరోజు కూటమి ప్రభుత్వ పాఠశాల కల్పిస్తుంది. గతం కంటే మెరుగ్గానే ఉంది. అంటే బోధన విషయంలో కూడా ప్రైవేట్ స్కూల్ వైపు విద్యార్థులు తరలి వెళ్ళిపోయే పరిస్థితి నెలకొంది ప్రస్తుతం అని చెప్పి అంటున్నారు. డిఎస్సి అమలు చేశారా? గతంలో ఎన్ని ఆందోళన చేశాం. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి అనే లేదు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో మేము డిఎస్సి ద్వారా భర్తీ చేస్తాము ఉపాధ్యాయ పోస్టులు అన్నారు. ఇప్పుడు భర్తీ చేస్తున్నారు. ఎక్కడ కూడా టీచర్ల కొరత లేకుండా ఒక్క పాఠశాలలో మూత పడకూడదని ఒక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఒక స్టూడెంట్ యూనియన్గా మేము అనేక ఉద్యమాలు గతంలో చేశాము. ఏదైనా సమస్య ఉంటే ఒక మంత్రిని కలవాలంటే ఇబ్బంది పడేవాళ్ళము. మాకు ఈరోజు ఆ పరిస్థితి లేదు. లోకేష్ గారు మేము డైరెక్ట్ వెళ్తే ఇది సమస్య ఉందని చెప్పి ఒక రిప్రజెంటేటివ్ని తీసుకెళ్ళి మేము పోతే ఈరోజు డైరెక్ట్ ఆయన కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆ సమస్య ఏదని చెప్పింది అండర్లైన్ చేసుకుని మరి సమస్య పరిష్కారానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే డిఎస్సిని కూడా అమలు చేయలేకపోయారు. అదేవిధంగా ఇటు విద్యా వ్యవస్థలో కూడా మంత్రి నారా లోకేష్ అయితే రాణించలేకపోతున్నారు అంటున్నారు కదా. ఎందుకని అట్లా ఏం లేదే. డిఎస్సి ద్వారా ఇప్పుడు 16,000 పోస్టులు భర్తీ జరుగుతూ ఉంది కదా. రాలేకపోయింది. వచ్చిన 2 సంవత్సరాలు కూడా కాలే కదా. 1.5 సంవత్సరంలో మేము అనుకున్న దానికంటే అందరం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ గత ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు మేము ఒక యాజ్ ఏ స్టూడెంట్ యూనియన్గా గత ప్రభుత్వంతో పోల్చుకుంటాము. గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గత ప్రభుత్వం విద్యా వ్యవస్థ ఎలా ఉన్నది? రియంబర్స్మెంటు సుదీర్ఘకాలంగా రియంబర్స్మెంట్ ఇవ్వాలా. ఈరోజు సంక్షేమ హాస్టల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ హాస్టళ్లకు 9 నెలలు 10 నెలలు పట్టేది సమయం ఇది మెసేజ్లు ఇవ్వడానికి. ఇప్పుడు ఎవరు 2 నెలలు 3 నెలలకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. సంక్షేమ హాస్టల్లో ఉన్న పిల్లలు ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే కదా. ఇప్పుడు రాజకీయాలు కాదు ఇంపార్టెంట్. గత ప్రభుత్వంలో 10 నెలలు కూడా సంక్షేమ హాస్టళ్లకు మెసేజ్లు ఇచ్చేవాళ్ళు కాదు. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలన్నీ రిలీజ్ చేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరి 3 months 4 monthsకి రిలీజ్ చేసేస్తున్నారు. ఎక్కడికక్కడే పెండింగ్ పెట్టడం లేదు. కాబట్టి ఇప్పుడు మేము అడిగేది అదే. సంక్షేమ హాస్టళ్లకు 30 సంవత్సరాలు అయింది. మౌలిక సదుపాయాలంటే పెండింగ్ వచ్చే వర్క్కు ఏదైనా ఉంటే డ్యామేజ్ అయిన వర్క్కు చేయించుకోవడానికి సంక్షేమ హాస్టల్లో గవర్నమెంట్ బిల్డింగ్లు ₹1 ఇవ్వాలా. కానీ లోకేష్ గారు 15 కోట్లు గ్రాంట్ రిలీజ్ చేశారు. విద్యా సంవత్సరం ముందే రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి విద్యా సంవత్సరం ముందే హాస్టల్ని రెడీ చేసి తర్వాత పిల్లల్ని చేర్చుకున్నారు. కాబట్టి మేము ఈ రాజకీయ పార్టీకి అనుకూలం, ఆ రాజకీయ పార్టీకి అనుకూలం అనేది ఏం లేదు. మాది స్వతంత్ర విద్యార్థి సంఘం. మంచి చేస్తే మంచి చేశారని చెప్తాం, తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్తాం. గత ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ చాలా బాగా ఉంది. మీకు ఒకటే ఎగ్జాంపుల్, రియంబర్స్మెంట్లో కూడా వివక్ష ఏంటి? కొన్ని కాలేజీలకు 1 పెట్టారు, కొన్ని కాలేజీలు 14,000 పెట్టారు, కొన్ని కాలేజీలు 25,000 పెట్టారు, కొన్ని కాలేజీలు 40,000 పెట్టారు. అది వివక్ష ఏంటి అసలు? రియంబర్స్మెంటు చదివే విధానంలో మార్పు ఉంటుందా? ఉండదు కదా. బీటెక్ చదివేవాడు ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క రకంగా చదువు ఏం చెప్పరు కదా. ఎక్కడైనా అదే చదువు ఉంటుంది, జీతాలు అవే ఇవ్వాల్సిన వస్తుంది, అయ్యే సౌకర్యాలు కల్పించాలా. మరి ఎందుకని డిఫరెంట్ ఫీజులు పెట్టారు? ఇన్ని గ్రేడ్లు ఎందుకు? 1 ఫస్ట్ 2 3 గ్రేడ్ ఎందుకు? అంటే ఏం చేద్దామని? ఫీజీ ఎంబీఏ ఎంసీఏ విద్యార్థులకు ఉన్నట్టుండి ఒక్కసారిగా జీవో పాస్ చేసినారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా. డబ్బులు ఇవ్వాల్సి ఉంటే సెటిల్మెంట్కి పిలిచారు వాళ్ళను. 50% ఇస్తూ ఉన్నారు. 50%లో ₹1 కూడా ఇవ్వాలా. అంటే ఒకటి ఏంటంటే గత ప్రభుత్వం హయాంలో కరస్పాండెన్స్ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు డిగ్రీ కాలేజీలు సగానికి పైన మూతపడినాయి. డిగ్రీ కాలేజీలు ఎయిడెడ్ కాలేజీలు చెప్పపెట్టగానే క్లోజ్ చేసేసినారు. గత ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అదే చెప్తున్నా,
మెరుగైన సౌకర్యాలు విద్యా వ్యవస్థను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాడు, సమస్యలుంటే సెటిలైట్ చేస్తున్నాడు, ఏ విధంగా ముందుకు పోవాలని అడుగుతున్నాడు. విద్యార్థి సంఘాలుగా మేము పోయినా మా మాట వింటున్నారు, మీరు చెప్పండి ఎలా చేద్దామని అడుగుతున్నాడు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే గతంలో మంత్రులు కలవడానికి అవకాశం ఉండేది కాదు, కలవనిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మేము స్వేచ్ఛగా పోయి కలుస్తున్నాం, సమస్య ఫలాన్ని ఉందని చెప్పగలుగుతున్నాం. కాబట్టి గత ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు ఈ ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ విద్యలో ఈరోజు కల్పిస్తూ ఉంది. ఇంకా రెండవది, మీరు గంజాయి బాగా తెలుసు మీకు. గంజాయి ప్రీతంగా ఇప్పుడు యూనివర్సిటీలో మేమే అండి IIITలో అందుకు విజిట్ వెళ్తే మా కళ్ళ ముందర కనపడతాయి మందు బాటల్లో, బీరు బాటల్లో మా కళ్ళ ముందరనే కనపడేటి. మేమే మీడియాని తీసుకెళ్ళి చూపించాము. విపరీతంగా గంజాయి సప్లై జరుగుతూ ఉండేది గతంలో. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో గంజాయి సప్లై జరగకుండా ఆపడానికి ఒక ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అంతేకాదు ఈరోజు చాక్లెట్ రూపంలో గంజాయిని బయటికి తీసుకెళ్తా ఉన్నారు. అంటే ఏపీ నుంచి బయట రాష్ట్రాలకు కూడా సప్లై జరుగుతూ ఉంది. వాటన్నిటి కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ఒక సపరేట్ పోలీస్ విధానంలో సపరేట్ టీం రెడీ చేశారు. ఆ టీం రెడీ చేసి సపరేట్ వాళ్ళ ద్వారా ఎవరిథింగ్ డిస్కషన్ జరుగుతూ ఉంది. చాక్లెట్ రూపంలో యూనివర్సిటీలలో జరుగుతుంది. ఎందుకంటే అంత పాఠశాల విద్యలో కూడా ఈరోజు పాఠశాల పిల్లలు కూడా అది పోతుంది. కాబట్టి ప్రభుత్వము చేయగలిగినవన్నీ చేస్తూ ఉంది. కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు ప్రభుత్వ రంగం అభివృద్ధి జరగాల. ఆ ప్రభుత్వ రంగంలో చిన్న చిన్నవి ఉంటాయి, అవన్నీ పరిష్కరించుకొని ముందుకు పోగలగాల. అవన్నీ కూటమి ప్రభుత్వం చేస్తుంది. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చేస్తున్నారు. గత ప్రభుత్వం గత 5 సంవత్సరాలు విద్యా వ్యవస్థ ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు పూర్తిగా విధ్వంసం జరిగింది. ఈరోజు అవన్నీ సెటిలైట్ చేసే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి యువతకి ఉద్యోగ అవకాశాలు లేక పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. ఒక ఉద్యోగ రూపకల్పన అనేది ఇంతవరకు తీసుకురాలేదు అంటున్నారు. అదే కదండి, రాజధానిని విధ్వంసం చేశారుగా. మరి ఎట్లా పరిశ్రమలు వస్తాయండి? రాజధాని విధ్వంసం చేశారుగా. అమర్రాజు ఫ్యాక్టరీ, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అమర్రాజు ఫ్యాక్టరీ ప్రారంభించాలనుకున్న లోపు మరి మీకు ఏ దురుద్దేశం ఉంటే ఫ్యాక్టరీని తరిమేశారు తెలంగాణకు? ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయండి? అసలు విశాఖ కేంద్రంగా నెంబర్ ఆఫ్ ఐటీ కంపెనీలు వచ్చాయి. ఎవరిని నిలబెట్టారు మీరు? ఎవరిని ఉండిచ్చారు మీరు? మీ స్వార్థం కోసమో మీరు అందులో వాటాల కోసమో బెదిరించి భయపెట్టి వాళ్ళందరినీ నీకు సరెండర్ అయితే మీకు ఓకే, సరెండర్ కాకపోతే అవి మూతపడేంత వరకు మీరు మేల్కొనే వాళ్ళు కాదు కదా. ఇప్పుడు అమరావతి ఎంత విధ్వంసం జరిగింది. ఎక్కడైనా కూడా అమరావతి అభివృద్ధి చెందితే ఇప్పుడు అన్ని వేల ఎకరాల్లో అభివృద్ధి చెందాలంటే నువ్వు ఒక ఎదుటోడు నిన్ను నమ్మి రావాలంటే ఇక్కడ డెవలప్మెంట్ లేకుండా ఎక్కడ వస్తాడు? అందుబాటులో ఎయిర్పోర్ట్ ఉంది, ఇన్ని వేల ఎకరాల భూమి ఉంది. మీరు ఎందుకు చేయలేకపోయినా 5 సంవత్సరాలు? కానీ ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. సింగపూర్ వెళ్ళొచ్చారుగా. ఎందుకు వెళ్ళొచ్చారు? మరి ఇక్కడ కంపెనీని ఆహ్వానించడానికే కదా. మేము కూడా ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి అంటే వాళ్ళ ఫాదరు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పారు. తర్వాత ఆగిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు, నేను వచ్చిన 4 నెలల లోపల కంపెనీ అంటే పనులు ప్రారంభించి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తా అన్నాడు. ఒక్క రాయి కూడా వేయలేదు కదా. చంద్రబాబు గారు మహానాడు సందర్భంగా కడపకు వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కాదు, డైరెక్ట్ పనులు ప్రారంభించారు. అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే మంత్రి నారా లోకేష్ ఇలా పెట్టుబడులు తీసుకొస్తున్నానని చెప్తుంటే వాటిని అటు సైడ్ నుంచి వైసీపీ ఏమంటుందంటే తక్కువ ధరకు భూముల్ని ఇచ్చేస్తుంది కంపెనీలకి, ఆ రాష్ట్రాన్ని వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు మనం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రతి జిల్లాలో పెద్ద ప్యాలెస్ కట్టారు ఒకటి పార్టీ ఆఫీస్ పేరుతో. మరి ఎందుకు కట్టారు ఆ ప్యాలెస్లు? ఎలా వచ్చాయి? ఏ చట్టము వాళ్ళకు ఆ భూములు తీసుకోమని చెప్పింది? ఏ చట్టం చెప్పింది?